శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. కవిత గారు ఆల్రెడీ తన పార్టీ పేరు అనౌన్స్ చేసి పాంచజన్యం అని చెప్పేసి ఒక 5 స్కీమ్స్ కూడా పెట్టారు. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఆ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే ఆవిడ పెట్టిన స్కీమ్స్ కానివ్వండి ఎక్కడ జనాల్లో ఎక్కువ మాట్లాడుకోవటం చూడలేదు. ఆ మొదటి రోజు తర్వాత రోజు తప్పితే తన భవిష్యత్తు కానివ్వండి అది ఎలా ఉండబోతుంది అంటారు సార్ ఆ పార్టీకి సంబంధించి? చాలా మంచి ప్రశ్న వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టిఆర్ఎస్ అనే పేరుకి బలం ఎక్కువగా ఉంది. ఓకే, మనము లాస్ట్ టైం కూడా మనం బీఆర్ఎస్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకున్నాం, మన ఛానల్లోనే ఉంది. బీఆర్ఎస్ బలం లేదండి, అనవసరంగా వెళ్ళి మారుస్తున్నారు, నెగిటివ్ అవుతుంది, అది పార్టీకి చాలా ఎఫెక్ట్ ఇస్తుంది అనుకున్నాం. అదే రకంగా జరిగింది కూడా. సో మరలా ఈ టిఆర్ఎస్ అనే పేరుకి ఏముందంటే టిఆర్ఎస్ ఈ 3 అక్షరాలకు ఉండేటువంటి బలం చాలా ఎక్కువ. ఆ పార్టీని మళ్ళీ తీసుకురావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు. అంటే ఆ బలం చాలా మటుకు పార్టీకి ఒక సగం బలం ఆ పేరే చెప్పాలంటే. సో ఆ థాట్ రావడం కానివ్వండి అదంతా కూడా మంచిదే, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ మరి ఈ పార్టీ తీసుకున్నందుకు చాలామంది ఏమంటారంటే డిపాజిట్లు కోల్పోతారని, లేకపోతే అదంతా అవుతుంది, ఎవరేస్తారు ఓటు, ఇలాంటి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. కానీ మీరు కాలాన్ని కనుక మీరు గమనించినట్లయితే ఇది ఎందుకు పనికిరాదు అనుకున్నవే మనం అద్భుతాలు చూస్తూ ఉంటాం. ఆ పార్టీకి ఉన్న పేరు అలాంటిది అనమాట. ఆ పార్టీ పేరు ఎవరైతే పెట్టుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు ఎంతో కొంత రాజకీయంగా ముందుకు వెళ్ళేది పేరే అది. సో అలా అని మనం ఎందుకు పనికిరాని జాతకం ఏం కాదు కవిత జాతకం కూడా. ఎందుకంటే కవిత గారి జాతకంలో కూడా చూసుకుంటే ఒక సీఎంకి కూతురుగా పుట్టిందంటే మామూలు జాతకం ఉండదుగా, పాయింట్ నెంబర్ 1. రెండవది ఆవిడ సరే కేసులు అయ్యాయి, తర్వాత మళ్ళీ ఆవిడ అన్ని బయటకు వచ్చేసింది. ఇవి రాజకీయంలో కామన్గా జరుగుతూనే ఉంటాయి. ప్రతి రాజకీయ నాయకులకి ఒక కేసు అవ్వడమనో మళ్ళీ బయట రావడమనో, ఆ కేసులు ఈ కేసులు అవుతూనే ఉంటాయి. అది మనం ఇవి ఖచ్చితంగా చేసిందని కానీ చేయలేదని మనం చెప్పలేము, ఎందుకంటే మనం చూడలేదు. ఎందుకంటే కోర్టే క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. మనం దాన్ని నువ్వు ఖచ్చితంగా చేసావు అని అనలేము, నువ్వు చేయలేవు అని అనలేము అక్కడ కదా. సో బికాస్ ఆఫ్ కోర్టు ఒక ఇది ఇచ్చింది కాబట్టి దాన్ని మనం గౌరవించాలి, అంతకుమించి మనం ఇది అక్కడ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం కవిత పార్టీ విషయంలో, కవిత గారి పార్టీ విషయంగానే తీసుకుంటే ఒకటి పేరు, రెండవది పిచ్చి పిచ్చి హామీ ఇవ్వలేదు. నాకు అక్కడ బాగా కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇవాళ రేపు చూడండి అన్ని పిచ్చి పిచ్చి హామీలు ఇచ్చేస్తున్నారు. అలా కాకుండా సామాన్య మానవుడికి ఏది అవసరమో, ఇప్పుడు మొత్తం ప్రపంచంలో మొన్నటి వరకు 2వ ప్లేస్లో ఉండేది అగ్రికల్చర్ మన దేశం, ఇప్పుడు మొదటి స్థానానికి వెళ్ళింది. అందరికంటే బాగుండాల్సింది ఎవరు? ఇప్పుడు మీరు మొత్తం ప్రపంచం తీసుకుంటే ఎక్కువ పంట పండే దేశం మన ఇండియా అండి. మిగతా దేశాలు అలాగే ఎక్కడ పడితే అక్కడ పండదు. అక్కడ పేరుకు మాత్రం పెద్దగా ఉంటుంది ఆస్ట్రేలియా, మీకు ఎక్కడ పడితే అక్కడ పండదు, ఏం పండదు అక్కడ. అలా ప్రతి దగ్గర 90% ఆఫ్ పంట పండే దేశం మనది ఇండియా మాత్రమే. చాలా రకాల చెట్లు వృక్షాలు ఉండేది కూడా మన ఇండియాలోనే. అలాంటిది రైతు బాగుంటేనే బాగుంటుంది. అంటే ఒకసారి నష్టం వచ్చినా, ఒకసారి రాకపోయినా, వచ్చినా కానీ నిలబడగలగాలి. ఫస్ట్ రైతు అనేవాడు నిలబడాలి. కాబట్టి రైతుకు పెద్దపీట వేసేటువంటి హామీ ఒకటి ఉంది అందులో. అది నాకు బాగా నచ్చినటువంటి అంశం. రెండవది, ప్రపంచంలో భయపడేది, ఎమోషన్గా కనెక్ట్ అయ్యేది దేనికంటే పిల్లల చదువు. అండ్ భయం అనేటువంటిది ఎప్పుడే జబ్బు వస్తుందో. కరెక్ట్ సార్. ఇంతకాలము ఏంటంటే ఇప్పుడు లేవా మరి ఫ్రీ విద్య లేదంటే ఉంది. ఎలా ఉంది? గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, లేదా మీకు గవర్నమెంట్ స్కూల్స్లో ఉంది. కానీ ఎంతమంది వేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో, మన గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళట్లే, ఎందుకంటే అక్కడ అంత నాణ్యత ఉండదేమో. మెయిన్గా పిల్లల్ని ఎందుకు పంపించరు? ఏం గవర్నమెంట్లో చదివే పిల్లలు, గవర్నమెంట్ టీచర్స్ క్వాలిఫైడ్ కాదా అంటే క్వాలిఫైడ్. సర్కిల్ కోసం పంపించరు. అక్కడికి వెళ్తే ఏం సర్కిల్ పెరుగుతుంది, ఇక్కడైతే పెద్ద స్కూల్లో అయితే సర్కిల్ పెరుగుతుంది. కానీ ఇది చాలా పెద్ద స్టెప్ అండి. మీరు ఏ స్కూల్లో జాయిన్ చేయండి, మీ పిల్లలు చదువు బాధ్యత నాదంటుంది. మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళండి, ఎంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, ఎందుకంటే ఇది ఒక రెవల్యూషన్ చెప్పాలంటే. ఇది అంత ఈజీ కూడా కాదు, కానీ చాలా మంచి స్టెప్. ఇది మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే
సరే ఫ్రీ వైద్యం, ఫ్రీ విద్య అంటారు. ఏముంది గవర్నమెంట్‌లో హాస్పిటల్ 4 కడతారేమో. అక్కడికి పోయి నేను ఎక్కడ చేయించుకోవాలి? నాకు ఇష్టమైన హాస్పిటల్ నేను చేయించుకుంటాను. నాకు గవర్నమెంట్ ఇస్తుందా అని ఆలోచన ఉంటుంది. కరెక్ట్. అలాంటిదొకటి ఈ పార్టీ పెట్టింది. ఇంకొకటేంటంటే ఇక్కడ బంగారం అనేది కొంచెం ఎక్కువ సాహసంతో కూడుకున్నదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం గత వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. విజయ్ ఏదైతే ఉందో విజయ్ చేసినటువంటి హామీలలో కొన్ని పిచ్చి పిచ్చి హామీలు కూడా చేశాడు అనవసరంగా. మనం అనుకున్నాం 5 లక్షల మందికి ఉపాధి గవర్నమెంట్ జాబ్స్ ఇప్పిస్తాను. అది ఇక్కడ 4 లక్షల మందికి అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే నోటిఫికేషన్స్ కరెక్ట్ టైంకి పడేలా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నన్ను అడిగితే గవర్నమెంట్ జాబ్స్ కంటే కూడా స్వయం ఉపాధి కోసం ఒక సిస్టమ్ క్రియేట్ అవ్వాలి. ఇక్కడ ఏమవుతుందంటే వేరే దేశాలు, ఇప్పుడు చైనా లాంటి దేశంలో ఎవరికి వాడు ఇంట్లో చిన్న కర్మాగారం పెట్టుకుని నడిపించుకుంటూ ఉంటాడు. ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ. తమిళనాడులో కూడా ఇండస్ట్రీ చాలా ఎక్కువ. మనకెందుకు తక్కువ అంటే ఒక ఇండస్ట్రీ మీకు సక్సెస్ అవ్వాలంటే ఆ సంబంధించిన వ్యక్తులకి అది ఓకే చేయడానికి మీకు తొందరగా అవ్వదు పని. అవ్వనప్పుడు ఒకటి ఏదైనా క్రియేట్ అవ్వాలంటే అవ్వట్లేదు. కానీ అలా కాకుండా ఒక సిస్టమ్ని క్రియేట్ చేసేసి, అంటే ఆన్లైన్లో పలానా ఇవి ఉంటే నీకు పర్మిషన్ వస్తుంది, ఇంకా ఒక మనిషితో సంబంధం లేకుండా. ఇక్కడ ఏమవుతుందంటే నాకు మొన్న కంచిలో నాకు తెలిసిన ఒక అతను ఒక ఆశ్రమం కట్టుకుంటుంటే ఆ ఆశ్రమం కట్టుకోవడానికి పర్మిషన్ 4 కోట్లు అడిగాడు. చూడండి, అంటే నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్కి నువ్వు 4 కోట్లు అడుగుతున్నావు అంటే కమర్షియల్ ఆర్గనైజేషన్స్కి కమర్షియల్గా ఒక ఉపాధి కల్పించేటువంటి ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి ఎంత అడుగుతారు? కాబట్టి ఏంటంటే నేను అనేది ఏంటంటే ఈ దేశం బాగుపడాలి అంటే యువత ఓన్గా ఏదైనా చేసుకోవడానికి తొందరగా యాక్సెస్ ఉండాలి. ఎప్పుడైతే ఫాస్ట్గా అంటే వీడి దగ్గర ఈ టాలెంట్ ఉంది, ఇది చేసుకోగలడు అన్నప్పుడు నీ గవర్నమెంట్ ఎక్కువ ఆంక్షలు ఏదో బిల్ అవ్వడానికి ఇంకా చాలామంది 10 మంది చేతులు తడుపుతే కానీ అది ముందుకెళ్ళదు అనేటువంటిది ఎప్పుడైతే పడిపోయిందో, ఫస్ట్ అసలు ఒక అబ్బాయికి ఒక థాట్ వచ్చినా కూడా తండ్రి ఏం చెప్తాడంటే, అరే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టిన పనుల పోరు, అదంతా రాజకీయ నాయకులకి పెద్దవాళ్ళ చేతుల్లోని పెద్ద సర్కిల్ ఉంటే, లేకపోతే నీకు చాలా ఇది ఉంటే కానీ నీకు అవ్వదు నాన్న, అవన్నీ డబ్బులతో కూడుకున్నవి, నీ దగ్గర ఐడియా గవర్నమెంట్ ఏదో లోన్ ఇస్తుందంటే పని కాదు అని తండ్రి కొడుకు చెప్పేస్తున్నాడు. లేకపోతే యూత్లో అందరిలో కూడా ఆ ఇది ఉండిపోయింది, నా దగ్గర టాలెంట్ ఉన్నా కూడా నేను ఏదైనా చేద్దామంటే వర్కౌట్ అవ్వదు. అది గనక చెయ్యగలిగితే సూపర్ ఉంటుంది నన్ను అడిగితే. నీ దగ్గర ఒక టాలెంట్ ఉంది కానీ నువ్వు ఎదగడానికి ఎక్కడెక్కడైతే అడ్డం ఏర్పడుతుందో దాన్ని క్లియర్ చేయగలగాలి. అంటే నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, సరే ఆవిడేదో పాపం గవర్నమెంట్ జాబ్స్ ఇప్పించాలని మంచి మనసుతో అందేమో 4 లక్షలు ఇస్తాను, 4 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తాను, తమిళనాడులో టీవీకే పార్టీ కూడా 5 లక్షలు ఇస్తాను పాపం ఆయన ఏదో అని ఉండొచ్చు. కానీ అది ఎంతవరకు పాసిబుల్, మీకు పాసిబుల్ ఉందా? పాసిబుల్ లేనప్పుడు ఏమవుతాయంటే ఇలాంటివి, ఒకవేళ ఇస్తే ఫైన్, గవర్నమెంట్ జాబ్స్ వస్తే నేను ఆనందిస్తా, మీరు ఆనందిస్తారు, ప్రతి తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు. కానీ పాసిబుల్ కాకపోతే పార్టీకి వాళ్ళకి ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు టార్గెట్ అవుతారు కదా. ఎందుకంటే నెక్స్ట్ ఇందాక మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, నెక్స్ట్ టార్గెట్ అవ్వబోయేది విజయ్ ఉన్నాడని. కాకపోతే ఈవిడ పెట్టిన దానిలో ఎక్కువ పిచ్చి పెట్టకుండా కొంచెం బాగా పనికొచ్చే పెట్టింది. ఏదో ఆడపిల్లలకి స్కూటీ ఇస్తా అన్నది, కాకపోతే కొంచెం గోల్డ్ అనేది కొంచెం, అంటే నిజంగా పేదవాళ్ళ ఇంటికి పెళ్ళి అయ్యేటప్పుడు గోల్డ్ కొనలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మరి అది ఆ ఉద్దేశంతో పెట్టిందేమో అని అనుకోవాలి. కాకపోతే టీఆర్ఎస్ అనే పేరుకి బలం ఉంది, ఆ బలము మరీ అసలు కనబడకుండా పోతుందని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ అలా ఏం కాదు, ఆవిడ జాతకం కొంచెం బలంగానే ఉంది. ఎందుకంటే ఆ ఒక్క జాతకం అని కాదు, మనం ఆ పేరు, ఆ పెట్టిన ముహూర్తం అవన్నీ తీసుకోవాలి. కాబట్టి మరీ అసలు కనబడకుండా పోయే జాతకమే పార్టీ అయితే అవ్వదు, ఆ పేరుకు ఉండేటువంటి బలం అటువంటిది. రైట్. ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.